తెలంగాణ పోరులో నేలరాలిన తారలు ఓ యుద్ధం పుడితే ఓయో నిలువుటద్దం పట్టెరా ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా పోరు ఆరంభమాయరా ఆరని మంటల్లో ఆశ బూడిదాయరా ఓ యుద్ధం పుడితే ఓయో నిలువుటద్దం పట్టెరా ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా. ఈ పండుగ కోసం ప్రాణాలు అర్పించి మనకు దూరం అయిపోయి మనకి స్వాతంత్ర్యాన్ని దగ్గర చేసిన అన్నదమ్ములను కూడా తలుసుకొని ఒక చిన్న పాట పల్లవి అమరవీరులకు అంకితం ఇస్తూ పాడిన తర్వాత మన ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదామన్నా. మీరు గట్టిగా చప్పట్టు కొట్టాలంతా ఆగిపోయారు ఎక్కడ అక్కడ. మట్టి తల్లి రుణము తీర్చుకుంటీరా బిడ్డలో ఉగ్గుపాల ఊపిరిచ్చుకుంటీరా బిడ్డలో మీరు 20 ఏళ్ల బాలలో విప్లవంలో వీరయోధులు వెలుగుతున్న వేగు చుక్కలు అందరాని చందమామలు మిమ్ము కన్నందుకు గర్వపడుతున్నాము కళ్ళ ముందు లేనందుకేడుస్తున్నాము. మట్టి తల్లి రుణము తీర్చుకుంటీరా బిడ్డలో ఉగ్గుపాల ఊపిరిచ్చుకుంటీరా బిడ్డలో మేడారము అడవిలోన కుంకుమ బరినవుతారా రామప్పలో రాయిలోని రాగాల మాలవుతారా కొండగట్టు హనుమయ్యల కొండంత అండైతరా భద్రాచలం రామయ్యల తిరిగి ఇంటికొస్తారా. మీ ఎదలు ఎరుపు వర్ణమో మీ గుణము సూర్యకిరణమో మీ ఆత్మామర దీపమో తెలంగాణ రాష్ట్ర రూపమో మిమ్ము కన్నందుకు గర్వపడుతున్నాము కళ్ళ ముందు లేనందుకేడుస్తున్నాము. మట్టి తల్లి రుణము తీర్చుకుంటీరా బిడ్డలో ఉగ్గుపాల ఊపిరిచ్చుకుంటీరా బిడ్డలో. జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి వీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. ఇక చెప్పండి ఇప్పుడు ఏం పడాలి మీకు అనుకోరానా? అంటే డాడీ వస్తే నేను ఇచ్చేసి వెళ్ళిపోతా, ఆయన వచ్చేదాకా నేను ఆగుతా నిలబడతాడు అంతే. ఓకే, ఇది అప్పుడెప్పుడో ఒక 20 ఏళ్ళ కింద 20 ఏళ్ళ క్రితం మా ఊరు వదిలిపెట్టిపోయినప్పుడు రాసిన పాట. మీరు ఎప్పుడన్నా మీ అమ్మను వదిలిపెట్టి ఫస్ట్ పోయినప్పుడు బెంగపడ్డావు కదక్క, కొద్దిగా ఇన్సైడ్ ఉంటుంది. మనం చదువుకోవడానికి పోయినా పని చేయడానికి పోయినా ఎక్కడి పోయినా మొట్టమొదటిసారి ఒకసారి అయితే మన ఇంటిని విడిచిపెట్టిపోవాల్సి వస్తుంది. అట్లా పోయినప్పుడు ఆ హోమ్ సిక్నెస్ అనేది ఉంటుంది, ఇంటి మీద ధ్యాస ఉంటుంది. నేను కిన్నెరసాని ఖమ్మం జిల్లా కిన్నెరసాని వాగొడ్డున ఆళ్ళగడ్డ అని ఒక ఊరు ఉంటుంది, ఆళ్ళపల్లి ఆళ్ళగడ్డ అని ఒక ఊరు ఉంటుంది, అనంతోగు అనే ఊరు ఉంటుంది. ఆ ఊరు పోయినా, ఆ ఊరు పోయినప్పుడు నాకు ఒక కోరిక ఉంటుండే. ఆ నదిని కిన్నెరసాని నదిని పైనుంచి వెన్నెల పడుతున్నప్పుడు అది ఆ ఒడ్డు ఈ ఒడ్డుకు మధ్యలో మంచిగా నిండుగా తేట తెల్లగా పారిపోతూ ఉంటే ఆ ఒడ్డు పక్కన కూర్చోవాలి, ఆ ఒడ్డు మీద పడుకోవాలనే కోరిక ఉండే నాకు. ఒక పుస్తకం చదివినప్పుడు కిన్నెరసానికి ఖమ్మం జిల్లా హిస్టరీ చదివినప్పుడు ఆ నది దాని ప్రయాణం గురించి ఆయన అద్భుతంగా రాసిండు. పెద్ద మనిషి ఎవరో అప్పుడు నేను చదివినంత గుర్తులే నాకు ఆయన పేరు, కానీ చాలా బాగా రాసింది ఖమ్మం జిల్లా ఆయన. అది చదివినప్పుడు ఆ కిన్నెరసాని వాగొడ్డుకు అట్లా ఉండాలని కోరిక ఉండే. అట్లా పోయి కూర్చున్నా కానీ నిజంగానే అట్లా నది పోతుంది, నది నిండా పోతుంది, పైనుంచి వెన్నెల నిజంగానే పడుతుంది. కానీ
ఎందుకో సడన్గా మా అమ్మ గుర్తొచ్చి బాధ అనిపించిన రోజు ఆ వాగు ఒడ్డుకు, ఆ నది ఒడ్డుకు కూర్చొని పాట రాసిన. 20 ఏళ్ల క్రితం రాసుకునేది. 20 ఏళ్ల తర్వాత అది పాట మీ అందరి ఈ తరాన్ని రీచ్ అవ్వాలని రీచ్ అయింది. ఆ పాట నా నుంచి ఎప్పుడో ఒక తరం ముందు రాస్తే విన్నారు. దరిదాపు అందరు వినుంటారు కదా పాట. విన్నారా? అమ్మ పాడే జోల పాట అంటే ఇప్పుడు అది కూడా కోరస్ ఖర్చులకు ఇచ్చుకుంటారా? సరే, థ్యాంక్ యూ అన్న. ఈ పాట ఇది నిజంగా చాలా సుకృతం కలిగి వచ్చిన పాట నా నుంచి. మీకు అందరికి కూడా ఇంకొక మాట చెప్తానా, ఎప్పుడైనా సరే గురువుల పట్ల, తల్లిదండ్రుల పట్ల కట్టుబడి ఉండాలి, గౌరవించాలి అని చెప్తారు. కొందరికి అది దక్కొచ్చు, కొందరికి దక్కకపోవచ్చు. కానీ నిజానికైతే తల్లికి రుణపడి ఉండాలి, తండ్రికి రుణపడి ఉండాలి. వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం అంతా చేయాలి. ఎందుకు చేయాలో కూడా చెప్తాను నేను. చెప్పన్నా? పర్లేదా? మీరు పాటినే మూడుందా, మాట కూడా వినే మూడుందా? ఉందిగా. ఇట్లా ఒకసారి ఇట్లా గట్టిగా అట్లయితే చెప్తానా. ఈరోజు మనం తింటున్న ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో బాగా గుర్తుపెట్టుకోండి అన్న. ఇవాళ మనం తింటున్న ఆహార పదార్థాలన్నిటి మీద మన పూర్వీకుల త్యాగం ఉన్నది. ఒక ఆహార పదార్థం, ఇప్పుడు జామకాయ ఉంది. జామకాయ తినడానికి అర్హత కలిగింది, తింటే శరీరానికి పడుతుంది, మనకు ఆకలి తీరుతుంది, మనకు శక్తి వస్తుంది అని ఎట్లా తెలిసింది? అది ఎట్లా? మన పూర్వీకులు జామకాయలను పోలిన కాయలు తిని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక విషపూరితమైన ఫలాన్ని, ఒక తింటే ఆహారంగా మారే ఫలాన్ని, రెండింటిని ఒక్క దగ్గర పెట్టుకొని తిని చూస్తే దాంట్లో ఒకరు విషపూరితమైన తిని చనిపోతారు. ఒక తల్లి ఆహార పదార్థంగా పనికొచ్చేది కాబట్టి తిని శక్తినిచ్చే పండుని తిని బతుకుతుంది. ఆ బతికిన పండును మనం ఇప్పటివరకు తింటున్నాం. మనం తింటున్న ఆహార పదార్థాలు అన్నీ మన తల్లులు వాళ్ళు వంట చేసి తిని చూసి అవి వంటకు పనికొస్తాయి, తినడానికి పనికొస్తాయి అని ఆహార పదార్థంగా వాళ్ళు పరిగణలోకి ప్రాణత్యాగం చేసి తీసుకొస్తేనే మనం ఇప్పుడు కొనసాగుతున్నాం ఇట్లా తిని. కాబట్టి వాళ్ళు రుణపడి ఉండాలని ఈ పాటలో ఒక మాట అన్న నేను. అమ్మంటే అనురాగ జీవని, అమ్మ ప్రేమే సంజీవని. అమ్మంటే అనురాగ జీవని, అమ్మ ప్రేమే సంజీవని. అమ్మ అనే సంజీవని లేకపోతే ఈ భూమి మీద ఏదీ లేదు అనేదే ఈ పాటలో ఉండే చివరి పరమార్థంగా రాసిన. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి, ఉగ్గును పట్టి ఊయలలుపే అమ్మలాలనా, ఊపిరి పోసే నూరేళ్ల నిండు దీవెనా. గట్టిగా పాడండి పాడినలు. అమృతాని కన్న తీయనంట, కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మ, మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ, వీచే చల్లని గాలులకి పూల కొమ్మ అమ్మ, ప్రకృతి పాడే పాటలకి ఎలకోయిల అమ్మ. అమ్మంటే అనురాగ జీవని, అమ్మ ప్రేమే సంజీవని. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంత, నింగిని తాకే మేడలకి పునాదిరాయి అమ్మ, అందం పొందిన ప్రతిశిలకి ఉలిగాయం అమ్మ, చీకటి చెరిపే వెన్నెలకి జాబిల్లి అమ్మ, లోకం చూపే కన్నులకి కంటి పాప అమ్మ, సృష్టికి మూలం నమ్మతనం సృష్టించలేనిది అమ్మ గుణం. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, మా అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. మీరు సప్పటి ఎందుకు చిన్నగా కొడతారే, గట్టి ఎందుకు కొడతలేరు మీరు చెప్పురి. ఈ ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన. ఇలాంటి పాటలే రామ 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 ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో, ఇలాంటి ప్రజల నుంచి సేకరించుకున్నాయి. వ్యవసాయ క్షేత్రం నుంచి అట్లా అసువుగా పుట్టిన పాట తప్ప బతుకమ్మ మీద నాకు తెలిసి అప్పటి వరకు పాట లేదు. ఇక్కడ V6 అనేది ఒక ఛానల్ పెట్టినప్పుడు ఆ ఛానల్కి నాకు ఒక పాట కావాలని అడిగితే మొట్టమొదటిసారి
తెలంగాణ పాటకు వెస్ట్రన్ రెక్కలు కట్టి వదిలేసిన ఆ పాపం నాదే. నాకు అప్పటిదాకా ఇప్పుడు గద్దరన్న ఉన్నాడు. గద్దరన్న ఒకరోజు ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఒకరోజు ఇంటర్వ్యూలో గద్దరన్నను ఆ జర్నలిస్ట్ ఎంత తెలివైనది చూడండి. ఇక్కడ జర్నలిస్ట్ పిల్లలు ఉన్నారు, ఆ జర్నలిజం పిల్లలు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎంత బాగా అడుగుతారో. గద్దర్ గారు, మీరు ఈ గొంగడి ఎందుకు వేసుకున్నారు, గోచి ఎందుకు పెట్టుకున్నారు, చేతిలో కర్ర ఎందుకు పట్టుకున్నారు, ఆ కర్రకి ఎర్రని జెండా దానితో పాటు బ్లూ కలర్ జెండా ఎందుకు పెట్టుకున్నారు అని అడిగారు. అడిగినప్పుడు గద్దరన్న ఎంత ఎంత గొప్పగా ఆన్సర్ ఇచ్చిండంటే, గద్దరన్న ఆ ప్రశ్నకి ఇచ్చిన సమాధానం నా లోపల ఒక కసిని నిద్ర లేపింది. ఆయన ఏం చెప్తాడు అంటే, ఇప్పుడు చేతిలో ఫ్లూట్ ఉందనుకోండి, ఎవరు కృష్ణుడు ఒక ఆయనకు సంబంధించింది ఒకటి క్రియేట్ చేసుకున్నాడు. ఫ్లూట్ అనేది పట్టుకొని ఉన్నాడు అంటే కృష్ణుడు. బాణం పట్టుకుంటే, తుపాకీ పట్టుకుంటే ఎక్కడో అన్నాను అన్న, ఎక్కడో అడవిలో అన్న, థ్యాంక్ యూ. తుపాకీ పట్టుకుంటే అన్న. మరి ఇప్పుడు ఉయిస్ గద్దరన్న, గద్దరన్నను ఎట్లా గుర్తుపడతారు? గద్దరన్నను గుర్తుపట్టాలంటే అప్పుడు గద్దరన్న ఊర్లోకి పోయిండు. తను పుట్టి పెరిగి వచ్చిన సమాజంలోకి వెళ్ళిపోయాడు. పోయి నేతన్న ఇంటికి పోయి గోచి తెచ్చుకున్నాడు. చూడండి గద్దరన్న ఎంత గొప్ప వ్యక్తి. ఆయన ఎట్లా నిర్మాణం చేసుకున్నాడు చూడండి. మనోళ్ళ దగ్గర పోయి గొల్లలో వాడకు పోయి కంబలి తెచ్చుకున్నాడు, గొంగడ వేసుకున్నాడు భుజం మీద. ఒక పెద్ద మనిషి చేతి నుంచి ఊతకర్ర ఒకటి తీసుకున్నాడు. ఇది గద్దర్ అని చెప్పిండు. అది గద్దరన్న ఐడెంటిటీ. అవి ఉన్నాయి అంటే ఈరోజు ఎవ్వరు కూడా, మీరు బాగా గుర్తెట్టుకోండి అన్న, ఈరోజు యక్షగానం పాడుతున్న వాళ్ళ దగ్గర నుంచి మువ్వలు తెచ్చుకున్నాడట చెప్పిండు ఆయన. ఒక అందమైన తోలు చెప్పులు, మాది వాళ్ళ ఇంటికి పోయి మంచి తోలు చెప్పులు తెచ్చుకున్నాడు గద్దరన్న. ఆ ఇంటర్వ్యూ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈనాడు పత్రికకి ఇచ్చిండన్న, ఎంత బాగా చెప్పిండన్న దాంట్లో. ఇది గద్దర్, ఇవి చూస్తే గద్దరే గుర్తుకు రావాలి. ఇప్పుడు ఎవ్వరు వేసుకున్నా గద్దరన్నే అంటారు, కానీ వాళ్ళని ఆ వ్యక్తి పేరుతో కొత్తగా ఎవరు పిలువరు. అది గద్దరన్న అవతారమే. అట్లా గద్దరన్న ఒక బాణి కూడా తయారు చేసుకున్నాడు. మేమందరం కలిసి 100 పాటలు రాసినాం. నాలాంటి చిన్న పిల్లలు పిచ్చుకలము అందరం కలిసి ఏదో ప్రయోగం చేసిన తెలంగాణ ఉద్యమంలో. గద్దరన్న వచ్చి ఒకటే పెట్టిట్టు నిలబడి ఎడో కలుతుంటుంది అనేది ఎక్కడికో పోయినాం మొత్తం అందరం కనబడకుండా. అట్లా పోయి 7 సంవత్సరాలు అవతల పడ్డాం. ఒక్కటేసారి చూడు ఏమన్నాడు, బల 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 పొడుస్తున్నా పొట్టు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా, బల 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 అన్నాడు. ఇది ఎవరన్నా చేయగలుగుతారా? మళ్ళీ తిరిగి ఇది ఎవరన్నా చేసినా కూడా అది గద్దరన్న బాణి అంటారు, కానీ మా బాణి అనడానికి ఛాన్స్ లేదు. దట్ ఈస్ గద్దరన్న. గట్టిగా చప్పట్లు కొట్టినాయి గద్దరన్నకు. ఆ గద్దరన్న అట్లా చెప్పిన మాటలు నాకు బాగా పనిచేసి నేను ఏం చేసిన అంటే, ఏ పాట చేసినా తెలంగాణ బాణీలనే ఉంటుంది. నాదంటూ ఒక బాణి ఉండాలి కదా. ఇది సురేందర్ పాట అని తెలియాలి కదా. గద్దరన్న ఇంటర్వ్యూ జరిగిన తర్వాత ఇన్స్పైర్ ఏం చేసిన అంటే, జానపదం నుంచి బాణిని వెస్ట్రన్కి షిఫ్ట్ చేసిన. అది V6 ప్రమోషన్ చేసుకోవడానికి వాడుకున్నది ఆ పాటని. ఆ పాట మొత్తం తయారు చేసిన నేను, తమ్ముడు సురేష్ బొబ్బిలి మ్యూజిక్ డైరెక్టర్. నన్ను గన్న తల్లి నా జన్మభూమి, నిన్ను మించి దైవం మాకున్నదేమి, తాత తండ్రుల నుండి మము కాచే తల్లి, నీ రుణము ఎట్లా తీర్చుకోనే నేల తల్లి, తల్లి నీ పాలదారలే రేగడిలో పారే నీరై, నీ గుండెల గదిలో గనులే తరతరాల తరగని సిరులై, జనని 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 జై తెలంగాణ, నీ వంటి తల్లి లేదే జగతిలోన, కంటి పాపల్లోన మా ఇంటి పీసి, నీ ఒంటి మీద పొంగే నవధాన్య రాసి. ఈ పాట రాసినాం. రాత్రికి రాత్రి కూర్చొని పాట రాసి కంపోజ్ చేసి పాడి కూర్చున్న తర్వాత ఈ పాటలో చాలా మంచి విషయాలు ప్రస్తావించిన. శిలలోన సప్త స్వరాగం తెలుసా ఇది మీకు? శిలలోన సప్త స్వరాగం అన్నాం. ఎక్కడుంది? ఎస్ ఎగ్జాక్ట్. చాలా మస్తు అడ్వాన్స్ ఉన్నారన్న మనోళ్ళు. శిలలోన సప్త స్వరాగం అని చెప్పినాం. అది అప్పుడు చాలా మందికి అర్థం కాక అడిగితే కింద కామెంట్ రాయించి పెట్టించిన. అక్కడ రామప్ప టెంపుల్లో లోపలికి ఎంటర్ అయితే రైట్ సైడ్ గర్భగుడిలో ఒక
దాని పేరే సప్తస్వరాగం, ఆ రాయి పేరు. ఆ స్టోన్ మీద మనం ఒక మల్లెతీగ పారి ఉంటుంది, అది 7 భాగాలుగా ఉంటుంది. దాంట్లో మనం కొడితే సప్తస్వరాలు వస్తాయి. దాన్ని కొడుతున్న కొద్దీ శృతి పెరుగుతూ ఉంటుంది, పెరుగుతున్న కొద్దీ మనం 1 by 1 కొట్టుకుంటూ పోతుంటే శృతి పెరుగుతుంది. దీని పేరేంటండి అని అడిగిన, సప్తస్వరాగం అని చెప్పిన అక్కడ పంతులు దాన్ని నాకు అది తీసుకొచ్చినాం. సిగలో త్రివేణి సంగమం అని రాసినాం, అక్కడనే 3 నదులు కలుస్తాయి. ఓకేనా? మన తెలంగాణకు ఉన్న విశిష్టతలన్నీ రాసినాం. కరుణామయి మేరీకోమెల అక్కడ ఉన్న మేరీమాత గుడి ఎక్కడ మెదక్లో ఉన్నది. ఇట్లా తెలంగాణలో ఉన్న అన్ని ప్రదేశాలను కలిపి కొన్ని నాకు తోచినన్ని విషయాలన్నింటినీ కలిపి రాసినాం. ఈ పాట రాసిన తర్వాత ఏం జరిగింది అంటే, పాట ఎవరు విన్నా బాగున్నదని చెప్తాను కానీ నాకు ఇన్సైడ్ ఎక్కడో ఏదో నచ్చలేదు. ఈవెన్ గద్దరన్న కూడా విన్నాడు, వచ్చి విని నన్ను సురేష్ని గట్టిగా ఆలింగనం చేసుకొని చెప్పిండు, నువ్వు ఒక అధ్యాయం మొదలుపెట్టినవురా అని అన్నాను. నువ్వు ఒక అధ్యాయం మొదలుపెట్టినవురా, సురేందర్ అంటోని పాట ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ పాటతోని మీరు కొత్త సంగీతం తీసుకొచ్చారు, కొత్త బాణి తెచ్చిండ్రు, కొత్త సాహిత్యం తెచ్చిండ్రు, చాలా బాగున్నది అనిపోయిన గద్దరన్న. కానీ అయినా నా మనసు ఒప్పుకుంటలేదు. ఆ పాట ఎట్లున్నది అంటే, అద్భుతమైన వీరుడు ఇట్లా నిలబడి ఉంటే కండలన్నీ బాగా పౌష్టికంగా సంపాదించుకొని నిలబడ్డ ఒక సైనికుడు నిలబడ్డ తర్వాత ఆయన చేతిలో ఆయుధం లేకపోతే, కత్తి డాలు లేకపోతే ఎట్లుంటుందో అట్లున్నది నా మైండ్. కానీ అందరికీ సైనికులుగానే కనబడుతుంది. ఒకరోజు రాత్రి అంతా కూర్చొని బాగా ఆలోచించి ఏం చేసిన అంటే, ఎందుకైనా మంచిది తెలంగాణలో ఎక్కడో మనం బతుకమ్మను ప్రస్తావించలేదు కాబట్టి బతుకమ్మ గురించి ఏదైనా రాస్తే అది నిండుగా కనిపిస్తుందేమో చూద్దామని ఒక రాత్రి అంతా కూర్చున్నా, అన్నం తింటే నిరతం తినకుండా కూర్చొని రాసినాం. ఫస్ట్ అదే మొదటి పాట నాకు తెలిసి, బతుకమ్మ గురించి ఇక పాటలు అప్పటి వరకు రాసిన పాటలు కవుల చేత రచింపబడ్డ రచన అదే మొట్టమొదటిది. చిన్న బిట్టు. ఇసక తిన్నెలలో గౌరమ్మ తొలిల వేలుపు నీవమ్మ, పువ్వు పురుడు పోసిన జన్మ బ్రతుకు ప్రదాతవే బతుకమ్మ, అల్లి పూలు అందాల రవి కలట తంగెడులే నీ తనువు చీరలట, దిరనన దిరనన దిరన దిరనన 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 దిరనన. అట్లా మొట్టమొదటి బతుకమ్మ పాట 2013లో V6 ఛానల్కి ప్రిపేర్ చేసి ఇచ్చిన. అక్కడి నుంచి ఒక ట్రెండ్ మొదలైంది. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కూడా అదే. ఇందాక పుష్పక్క చెప్పిపోయింది కదా, డీజేలు బ్రేక్ చేస్తారని. అంటే మేము మామూలుగా పాట పాడితే ఎవరు వినలేదు భయ్య, ఎవరు వినలేదు. మీరు కూడా ఇప్పుడు విడని పాటలు నేను చెప్తా, బతుకమ్మయ్య మీరు వినలేదు. కానీ మన భారతదేశంలో ఉన్న దర్శక దిగ్గజం, భారతదేశంలో ఉన్న అద్భుతమైన కథా రచయిత ఇద్దరు ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. నేను ఒక పాట రాసిన, నాకు ఈ పాట రాస్తే బతుకమ్మ పండుగ వచ్చిన ప్రతిసారి నా మనసులో ఆ సంఘటన బాగా మెదులుతూ ఉంటుంది. మా ఊరిలో మా నాన్నకు ఒక చిన్నమ్మ ఉంటుంది, ఆమెకు 4 ఆడబిడ్డలే ఉంటారు. కొడుకు అంటే మా నాన్న ఎక్కువ ఇష్టం, ఆమెకు కొడుకులు లేరు కాబట్టి. మా నానమ్మ ఇల్లు మా ఇల్లు పక్కపక్కకే ఉంటుంది. మా ఊరికి బట్టల నారాయణ అని ఒక ఆయన బట్టలు అమ్మడానికి వచ్చేది. ఆయన బట్టలు అమ్మడానికి వచ్చినప్పుడు ఆ నానమ్మ ఏం చేసిందంటే, కొత్తగా చిన్న బిడ్డకు పెళ్లి చేసి పంపించింది. అల్లుడు బిడ్డ ఇద్దరు తిరిగి వస్తారు, వాళ్ళిద్దరికి బట్టలు కొనాలి. ఆ నానమ్మకు పెళ్లి చేసిన సందర్భంగా అయిన ఖర్చు వల్ల ఆమె చేతిలో డబ్బు లేకుండా అయిపోయింది. అయినా బట్టలైన వాడ మీదకి రాగానే ఆయన అడిగింది, ఆ అమ్మ ఏమడిగిందంటే, నారాయణ ఈ సంవత్సరం నా బిడ్డకు ఒక జత చీర ఉన్ను, మా అల్లునికి ఒక లుంగి, ఒక తువ్వాలు ఇచ్చిపోయే అని అడుగుతుంది నానమ్మ. నేను ఇంట్లో స్నానం చేస్తాను వింటా నా నానమ్మ అడిగేది. మా నాన్న నిలబడ్డాడు, ఏదో పంచాయతీ మాట్లాడతారు. ఆయన బట్టలే నాపి అంటాడు కదా, కనకక్క నువ్వు పోయిన సంవత్సరం ఇయ్యలేదే, ఆ పైసలన్నీ పోయిన సంవత్సరం డబ్బులన్నీ ఈ సంవత్సరం నీకు బట్టలు ఇచ్చిపోతా, ఈ బట్టలకు డబ్బులు నాకు మళ్ళీ ఎప్పుడు అన్నీ 6 నెలల్లో, కానీ ఇప్పుడైతే పాత అప్పు కట్టక అని అడుగుతుంది. ఆ నానమ్మ నేను బయటగా చూస్తే సౌండ్ లేదు, ఆమెది సైకిల్ వెళ్ళిపోయింది, సౌండ్ లేదు, ఇల్లు దాటిపోయింది. ఆయన ఆ నానమ్మ నిలబడ్డది, కొంగు ఇట్లా పట్టుకొని కన్నీళ్ళు తుడుచుకుంటాను. ఆ సీన్ నా జీవితకాలం మర్చిపోను. నేను అది దసరా పండుగ వస్తే ఆ నానమ్మ ఏడ్చిన ఏడ్పు నేను నా జీవితకాలం మర్చిపోను. ఆ సంఘటన నేను ఒకరోజు ఒక పాటలో రాసిన. ఆ పాట నేను రాసినప్పుడు ఒక పెద్ద మనిషి విన్నాక కాల్ చేసిండు, అది మీకు చెప్తాను నేను. ఆ తర్వాత మా నాన్న ఆ బట్టల నారాయణ రిటర్న్ పోతా ఉంటే పిలిచి అడుగుతాడు, ఎంత ఇవ్వాలి మా చిన్నమ్మ అంటే. ఆయన ఒక అమౌంట్ చెప్తాడు. మా నాన్న నేను ఇస్తే ఫస్ట్ మా చెల్లెకి బట్టలు ఇచ్చి పండించిపోతాడు ఆయన. ఈ సంఘటన నా మనసును బాగా తొలిచేసిందన్న. పాటలు మీరు కూడా శ్రద్ధ పెట్టి మనసు పెట్టి వినాలి. ఎందుకు టెక్నో మ్యూజిక్ వాడాల్సి వస్తుంది అంటే, మీరు అక్కడ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని 3D పట్టుకురావడం కోసం ఆ మ్యూజిక్ వాడాల్సి వస్తుంది.
దాంట్లో నేనేం రాసిన అంటే, పాత అప్పును పెట్టి పాత అప్పును గట్టి మళ్ళీ అప్పు పెట్టి కన్న తల్లి కొన్న పట్టు చీర కట్టుకొని బిడ్డ బతుకమ్మ నాడితే తల్లి కన్నులు చెమ్మగిల్లు వేళ ఆడరావే చెల్లెలా బతుకమ్మ ఏడు పాడరావే బతుకమ్మ పాటల్ని ఈనాడు. విన్నారా ఈ పాట మీరు? వినండి ఒకసారి, ఇది గూగుల్కి పోయి గుండె ద్రవించిపోతుంది. దాంట్లో అన్ని వాస్తవ సంఘటనలు, నేను కళ్ళతో చూసిన సంఘటనలు రాసిన. అది ఇండియన్ మ్యూజిక్లో ఉంటుంది, ఎవ్వరు వినలేదు. నేను చెప్తాను, అది ఎవ్వరు వినలేదు ఇంత పర్టికులర్గా. ఇప్పుడు మీకు ఇదే మీకు అంటారా అమ్మావా ఓ అంటారా అమ్మావా ఇవి ఎక్కినంత వేగంగా మన బ్రెయిన్కి అవి ఎక్కాయి, టైం పడుతుంది. ప్రమోట్ చేయరు. మీ అమ్మ నాన్న నన్ను ప్రమోట్ చేసిరా, మా అమ్మ నాన్న ఎవ్వరు చేయరు. మనం తెచ్చుకోవాలి, దాన్ని పట్టుకోవాలి. అందుకే చేద్దాం ఇప్పటి నుంచి. మీరు చేయండి, మీరు చెప్తే వింటారు, మీరు చెప్తే మారుతారు. ఈ పాట విని ఈ పర్టికులర్ లైన్ గురించి ఎస్ఎస్ రాజమౌళి గారు నాన్న నాకు కాల్ చేసిండు. ఆయన కాల్ చేసి వచ్చిందా చేసారు డాడీ రాలా దూల తాళెల్లాడి నాలో మీరే పాడి బాణి రైట్. ఈ ఆడియో క్యాసెట్ పట్టుకొని పోయి విన్నాం మేము. విన్నప్పుడు మాకు సాహిత్యం మంచిగా అనిపిస్తుంది కానీ బాణి ఎక్కుతలేదు. ఈ బాణిని మళ్ళా డాడీ స్టైల్కి పట్టుకొచ్చి సాగదీసి చేసిన వ్యక్తి ఎవరు అంటే గర్జన గారు. ఏం చేసిన దాన్ని 2 పాటలు చేసిండు అప్పుడు ఆయన. ఒకటి ఇది రేలాదుల్లా తాళలాడేది, చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయో. డాడీ వాడింది అరబీ మిక్స్ చేసి రేలాదుల తాళెల్లాడే నాలో అంటాడు. దాన్ని గర్జనన్న రేలాదుల తాళెల్లాడే నేలా నా తెలంగాణ సుడిగాలికి జదిరిన పక్షుల గూడోలాయే నా తెలంగాణ. వినండి భయ, ఇది పాట. ఇది గర్జనన్న డాడీ చేసిన ఇట్లా చేసిండు. ఇదే డాడీ ఇంకో పాట రాసిండు. ఏమి రాసిండు? ఏమి మారేను రా తెలంగాణ పేదల బతుకులెందుకు హీనంగున్నైరా ఇంటి ముందు కొట్టాములా మేక పిల్లల రొచ్చు ఉన్నది ఇంటిలోన గంప కింద కోడి పెట్టల రెట్టలున్నవి పెంట దిబ్బాలంచున వెలసీన వెలివాడ పేదల కంటి నిండా శోకమున్నదిరా అన్నాడు. ఇది డాడీ బ్యాండ్. ఇదే బాణిని ఇదే భాషని, ఇదే కవిత్వాన్ని, ఇదే పాటని, ఇదే సాహిత్యాన్ని గర్జనన్న ఏమి మారేను రా తెలంగాణ పేదల బతుకులెందుకు హీనంగున్నైరా ఇంటి ముందు కొట్టాములా మేక పిల్లల రొచ్చు ఉన్నది ఇంటిలోన గంప కింద కోడి పెట్టల రెట్టలున్నవి పెంట దిబ్బాలంచున వెలసీనా వెలివాడ పేదల కంటి నిండా శోకమున్నదిరా. తెలుసా ఈ పాట? వింటే గుండె ద్రవించిపోయేది, ఏడ్చేది మేము. ఇది మాకు అప్పుడు కమ్యూనికేషన్ లేదు సోదరా, కానీ గోరేటి వెంకన్న తెలుసు మాకు. అప్పుడు టీవీలు లేవు, గోరేటి వెంకన్న తెలుసు. మీడియా లేదు ఇంత గట్టిగా, గోరేటి వెంకన్న తెలుసు. తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటే ఇక్కడ దాకా పోతాం. ఈ కవిత్వాన్ని, ఈ 5 అడుగుల కవిత్వాన్ని నేను గెలవనప్పుడు నేను నా ఊహా చిత్రంలో ఉన్న గోరేటి వెంకన్న గురించి పాట రాసుకున్నా. అదే కిన్నెర సని బాగొట్టుకు మా అమ్మ పాట రాసిన రోజే ఈ మహాత్ముని పాట కూడా రాసిన. ఏం రాసినాం మీకు చిన్నదే చెప్తా, చివరిదే చెప్తా డాడీ, పాట అంతా చెప్తాను చెప్తా. అంత కూర్చునే అది ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ డాడీ ఉంటేనే బాగుంటుంది నిలబడున్నాను. ఒక ట్రాక్టర్ల మీద విన్న పాట వరదగూడు అని ఒక ఆల్బమ్ చేసారు డాడీ, మీరు అప్పుడు గుర్తున్నా? దాంట్లో పిచ్చుక గూడు మీద చెప్తాడు డాడీ, తాజు మహల్ అందాల కన్నా నా వాగు పిచ్చుక గూడు మిన్నా అన్నాడు. దీన్ని తీసుకుపోయి ఇది నన్ను బాగా తొలిచేస్తుంది. ఇది అప్పుడు పాట రాస్తున్నా,
పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడి రానంటది. బతుకు తెరువు కొరకు పొలిమేర దాటంగా గుండె ఆగినట్టు ఉంటది, నా కాలు కదలలేనంటది. ఇన్ని బంధాల వీడి తల్లి మిమ్మిడిసి ఎట్లా వెళ్ళనమ్మ నేను, నీ ఒడిలోనే ఒదిగి ఉంటాను. జాలిగల్లలచ్చు మవ్వ చూపులకు తోడేళ్ళు సాధు జీవులైతాయని, పాటకు వెన్నెల పరవశించిపోయి మోటదో నేను ముద్దాడుతాదని. తాజుమహలుకున్న అందాల కన్నా వాగులో పిచ్చుక కూడు మిన్నా అని పల్లె గుండెల్లోనే పారాడుతున్నా. మా గోరటి వెంకన్న పల్లె పాటలింటూ ప్రాణమిడివాలనుంటది. పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడి రానంటది. అట్లా మమ్మల్ని ఇన్స్పైర్ చేసి ఇక్కడ దాకా వచ్చినాం. స్ఫూర్తి మనం ఎక్కడ తీసుకున్నా దొరుకుతుంది అన్న, ఎవ్వరు ప్రమోట్ చేయాల్సిన అక్కర్లేదు. థ్యాంక్ యూ డాడీ, మీరు వస్తారని కొంచెం తొందరగా వచ్చిపోయినా నేను 3 గంటలకి, ఇంకా స్టార్ట్ కాలేదని మళ్ళీ పోయి వచ్చిన. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అన్న. ఇంకొక చెక్కగుడ్డు మీద ఎంత గడ్డి వేసినా పిల్ల కాదు, కోడిగుడ్డు మీద గడ్డి కొంచెం ఇట్లా వేస్తే పిల్ల. అది స్వతహాగా తన కవి, అతను ఆ పిల్లోడు మన పేరుకి చెప్తారు కానీ వాళ్ళకి ఎవరికి వాళ్ళ ప్రతిభ వాళ్ళ చాలా బాగా రాస్తాడు. నా మీద ప్రేమతో అట్లా చెప్తారు. అతని కవిగానే ఇష్టం నాకు. ఆ ట్యూన్ కూడా ఫస్ట్ చెప్పిన ట్యూన్ కరెక్ట్, సెకండ్ ట్యూన్ అవన్నీ గర్వైన వారు. నేను హరిచంద్ర నాటకంలోకి వెళ్ళి ఇది కలిపి దాని ట్యూన్ సెకండ్ ట్యూన్ మర్చిపోయాడు, అది ఉల్టా వాడే గర్జనటవాడు నేను చెప్పిన ట్యూన్ అది. అదంతా వేరు. నేను బాగా ఇంత మంచిగా మీరు ఈ రాత్రిపూట ఈ సాయంకాలం సీక్రెట్ వేసిన అంటే అప్పటిలేక ఎక్కువ ఈ కరోనా తర్వాత షుగరు బీపీ నేను ఎక్కువ లివాడి మాట్లాడలేను. చీకటేసిన సిక్కుముడులను విప్పుకొని వెలుగు వంపిన పూల దుప్పటి కప్పుకొని కొనకొండల మీద మునివేళ్లను మోపి నింగి నుంచి జారి నేలపైకి వాలి నోరారణ విన బుద్ధదేవుని మొట్టమొదట గిరిజన జాతులు బుద్ధ భగవానుడు, తర్వాత జైనంలో హరితీదేవి, తర్వాత ఆ యొక్క ప్రభావంగా వచ్చిన ఈ తల్లి బతకాలని చెప్పి తర్వాత మన పురాణాల్లో ధర్మాంగుడు, తర్వాత అలాంటి అనేక ప్రతీకలతో వచ్చిన పండుగ భారతదేశంలోనే. ఇది పూలను పూజించే కల్చర్ గిరిజనుల తీజు పండుగ గిరిజనులది, తర్వాత బౌద్ధులది, తర్వాత జైనులది, తర్వాత మన దేశంలోని అనేక వారసత్వాల నుంచి ఇక్కడ వచ్చి ఈ పండుగ ఉన్నది. పితృదేవతల కంటే ముందు మాతృదేవతల పండుగ, తర్వాత పురుష సమాజం వచ్చిన తర్వాత పితరాంశ పితృలకు మార్చేస్తున్నారు. అది ఈ పండుగకు ఉన్న చరిత్ర. అవన్నీ వాటి వివాదాల్లోకి పోతూ చాలా గొప్ప పండుగ. నేను బతుకమ్మ మీద దాదాపు ఒక 10-20 పాటలు రాసినా. నాకేం యాదకొండ జిల్లా వెళ్ళాం మా టీవీ కోసం వీళ్ళ కోసం. నిన్న కూడా ఏదో పాట టూరిజం వాళ్ళు ప్రోమో వచ్చింది, నేను రాస్తా కానీ నాకు యాదకొండదు. ఒకసారి మంగిలి వాడింది, కొమ్మారెమ్మ కొండ కోనవానగట్టు తానాలు ఆడేవాన జల్లులు రాలే పూల తేన గాలిలోన తేలి తుమ్మెదలే కోలాటాలు ఆడేను. ఇట్లా చాలా పాటలు ఉంటాయి. ఈ పాటలన్నీ పాడి రాత్రిపూట ఇంత మంచిగా మీరు వచ్చి కూర్చొని ముక్కరు. ఎందుకంటే పూలను చూస్తేనే మనిషి పువ్వులాగా మారాల. మా నాయన చెప్తున్నది, నువ్వేం కవి అయితేంది ఇవైతేంది రాజు అయితేంది ఏదైతే మనిషి పువ్వులాగా రావాలి, పువ్వులాగా పోవాలి పైకి అన్నాడు. పువ్వులాగా ఉండాలి మనసు కానీ మనిషి కానీ. ఎవరికి ఏ రకమో భారం కాకుండా ఏ రకంగా బుద్ధ భగవానుని యొక్క రూపం పువ్వులాగానే ఉంటుంది. వర్ధమాన మహావీరుని రూపం పువ్వులాగా ఉంటుంది. పార్వతీదేవి శివుని యొక్క రూపం పువ్వులాగానే ఉంటుంది. ఆ ఆల్వార్ల వాళ్ళ రూపం పువ్వులాగానే ఉంటుంది. అక్కమాదేవి రూపం, అల్లమాప్రభు రూపం. ఈ దేశంలో మహోన్నతమైన వరకు ఆ కాకతీయుల కాలంలో ఉన్న జైన సాంప్రదాయాలు కానీ అంతకుముందున్న సాంప్రదాయాన్ని ఒక పూలను పూజించే మనిషి ఏమన్నా కానీ ప్రపంచం అంతా ట్రంప్ లాగా ఉండదు, పూలలాగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. వాడి ముఖం చూస్తే నాకు ఈ భూమి మీద భారతదేశం ఎంత గొప్పది. నిజంగా భారతదేశం గొప్పదని మిగతా వాళ్ళు జాతీయ భావాలను అంటే నిజంగా భారతదేశం గొప్పది. ఇలాంటి పండుగలు ఉన్నందుకు కాదు, ఇలాంటి మనసున్న ఒక గాంధీ కానీ, అంబేద్కర్ కానీ, వివేకానందుడు కానీ, దయానందుడు కానీ, రామకృష్ణ పరమహంస కానీ, రమణ మహర్షి కానీ, అక్కమాదేవి కానీ, అల్లమాప్రభు కానీ, వరకవి సిద్ధ మహాన్నత కాలేజీ వరకు ఇలాంటి మనసున్న మనుషులు కొన్నారు. ఏ అన్యాయం జరిగినా, ఏ తప్పు జరిగినా, ఎవరికి బాధ అయినా కాసింత కన్నీళ్లు పెట్టే లోకం భారతదేశాన్ని గుర్తుపెట్టుకోండి. అందుకనే
వాడు నెతన్యాహు ఈజిప్ట్ ఇజ్రాయిల్ పాలస్తీనా దాడి చేసి పసిపిల్లు అంటే బతుకమ్మలు వాడికి కరగదు. మనకి పూలను చూస్తే మన లోపల మనిషి లోపల లాలిత్యం చిరునవ్వు వర్ణములు సాంద్రత గంధములు పున్నాగ దృశన గన్నేరు పుంజరుడు ఆకుపచ్చని లేత బగురు వాసన పూత గుబురు గుబురుల కాతలు గురువెందరు నిపోతలు పరిమళపు భూమక్కలు పల్లె బుక్కల సుక్కలు పూసిన మొగలి పాదులు అని ఇలాగా ఎంత జిల్లేడాకుల కిందేసి ఆ శైవ తత్వాన్ని, శివుని యొక్క తత్వాన్ని, గంగా తత్వాన్ని, నీటి తత్వాన్ని, నీళ్లను బిక్కేరులు బౌద్ధం అంటే నేను చెప్పే కొత్త మాట కాదు. బిక్కేరులు అంటే బిక్కుడు నడిసే ఏరులు, బిక్కేరులు బృహద్దమ్మ అంటే ఆ దమ్మ పటంలో ఉన్న దయాన్వితమైన మార్గం బౌద్ధానికి ఈ తెలంగాణ నేల పాదు గుర్తుపెట్టుకోండి. బుద్ధుడు ఏలైన అలాంటి నేలలో ఈ ఇళ్ళంతా పాట పాడి బీరవాడి తీగవారే సందమామా నారుమాడి నవ్వులూరే సందమామా తంగెడు పువ్వా సూపర్ అబ్బా ఎంత మంచి కరెక్ట్ శుద్ధులు అన్నాడు. కరెక్ట్ అదే లెక్క. ఆయన అన్న కాదు, అతను ఎవరో మహాకళాకారుడు సుక్క సత్తయ్య మిద్దె రాములు వాళ్ళ వారసత్వం ఉన్నవాడు ఉంటేనే తప్ప శారదగాండ్ల కథలో ఆ టైం ఉంటేనే తప్ప అట్లున్నాడు. ఈ నేల గొప్పది. ఈ నేల మాలాంటి కవులం గొప్ప వాళ్ళమై తిరిగాడుతున్నాం అంటే మనకు కృష్ణశాస్త్రి లాంటి శ్రీశ్రీ లాంటి వాళ్ళ ప్రభావం నా మీద బలంగా ఉన్నా, నా మీద ఈ ఊరున్న యాచక బుడగ సంఘాలు, కళాకారులు, శారదగాండ్లు, ఉగ్గుస కళాకారులు, బీర్లోళ్ళు, యక్షగాన కళాకారులు, వేపూరు హనుమద్దాసులు, రాకమంచల్ల వెంకటదాసులు, చెరువురాల భాగయ్య గారు, మీరు 1000 సంవత్సరాలు విశ్వవిద్యాలయం పరిశోధన చేసిన ఎలుగనంత వాగ్గేయకార సంపాదించిన నేల తెలంగాణ గుర్తుపెట్టుకోండి. అలాంటి నేలలో ఉన్నందుకు వాళ్ళ యొక్క జ్ఞానభిక్ష ఇప్పుడు ఆహా అంటే నిజంగా నీవు నాకు ప్రొఫెసర్ అని గుర్తుపెట్టుకో. సంగీతానికి అదరా పోయి సంగీతం అంటే అక్కడే ఉంటుంది. నేను వాడినప్పుడు ఆహా ఎంత అది ఒక బీజం, అది ఒక ఇప్పుడు మాత్ర మీరు మాత్ర అంటారు చూడు, మాత్రలు బీజం అని అంటారు చూడు, అది కరెక్ట్గా నేను అన్నప్పుడు ఆహా అనేవాడు. తంగెడు పువ్వా తంగెడు పూల తల్లి బతుకమ్మ, తంగెడు పూల తల్లి బతుకమ్మని ఇప్పుడు రాసిన అది నాకు పచ్చజొన్న పైట వేసే తుమ్మియాలో, పచ్చజొన్న పైట వేసే తుమ్మియాలో, పాలకంకి బిట్ట మేసే తున్నియాలు, పైరగాలి పడవ మీద సుమ్మియాలో, పాలపిట్ట శుభము తెచ్చే తుమ్మియాలో. ఇట్లా ఈ పాట ఉన్న మీకు నేను ఇక చాలా ఆనందంగా ఇట్లా కలిసి ఉండాలా. ఎప్పుడైనా బాధల్లో కొట్లాడుకోవాలి, తిట్టుకోవాలి. తెలంగాణ అంటే వేసినప్పుడు అరే పొద్దున మా ఇంటికాడ పొద్దున్నే పంచాయతీలు అవుతాయి, మధ్యాహ్నం వరకు జర బాగుంటారు మాట్లాడకుండా, సాయంత్రం వరకు అయిపోతాయి ఒకటి అయిపోయి. అది ఈ పండుగ గొప్పతనం అంటే కలిసి మెలిసి. తర్వాత మన తెలంగాణలో ఇది అతిశయోక్తి చెప్తలేను, మహిళా ఉద్యమాలకు లేని కొత్త పద్ధతి అంటే స్త్రీలను గౌరవించే పద్ధతి మొదటి నుంచి ఉన్నది. గుర్తుపెట్టుకోండి, స్త్రీలకు ఇక్కడ చాలా గౌరవం. కోస్తాంధ్ర ప్రాంతంలో మహిళా సంఘాలకు ఇక్కడ తేడా ఏంటంటే ఇక్కడ పురుషుల కంటే స్త్రీలకే తెలంగాణ నెల మొదటి నుంచి గౌరవం, సత్యం అది. కనుక వాళ్ళు ఆడుతుంటే మనం ఎంత ఎట్లా అంటే పాట ఉందండి, జారసీగలేసుకొని నెత్తులాగా పోసుకొని జారసీగలేసుకొని ఆడెళ్ళు కోలాటం వెయ్యొచ్చిరి, అట్లా చుట్టుముట్టు మొగోళ్ళు చూడొచ్చిరి. నాకు ఈ పాట జానపదం అని కాదు, ఇంత శక్తి ఏంది, ఆడవాళ్ళు కోలాటం మొగోళ్ళు. ఈ పాట ఉంది, కాసిం గారికి తెలుసు, మాకు మిత్తం సోదరుడు, ఆయనకు బాగా తెచ్చేది. నెత్తులాగా పోసుకొని జారసిగా, ఎంత గొప్ప మాటలు ఇవి, మనకి పదాలు అవి. తెలుగు జారసిగలు వేసుకొని ఆడవాళ్ళు అంట బతుకమ్మ చుట్టూ కోలాటం వేస్తే చుట్టుముట్టు మొగోళ్ళు చూడొచ్చిరి అనే మాట చాలా గొప్ప మాట. ఇవాళ మనం ఇదే చూస్తున్నాం. ఇక వాళ్ళు పాడినాక ఇలాంటి నన్ను పిలిచి నేను, ఎందుకంటే మళ్ళీ పరిమితులు దాటొద్దు,
చాలా నేను పాటలు రాస్తున్నా కానీ ఆదుకుంటలే ఒప్పలేక నాకు ఇప్పుడు ఎందుకు మంచి పండనాడు కలిసినందుకు ఆయన ఇప్పుడు అది బాధ ఉంటుంది దాంట్లో మీరంతా డప్పు లేదు, డోలకు లేదు. ఇద్దరు కూడా ఇద్దరు గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. గల్లీ చిన్నది గరీబోళ్ళ మీరు కొట్టండి మరి కోరస్ దాని పక్కన. గల్లీ చిన్నది గరీబ్ చేయబట్టకు మంచిగా ఉన్నది దాన్ని ఏమనకుండా గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నాయో. గల్లీ 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 చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. వాళ్ళున్న ఇల్లు కొట్ల కన్నా చిన్నగున్నాయో. గల్లీ చిన్నది ఆ ఇండ్ల కన్నా మేలురా అంటే ఆపదు అదెదరు. ఆ ఇండ్ల కన్నా మేలురా పలకునామ పండురా అవి పాత రైలు డబ్బలో పడా ఉన్నవేందిరో. గరీబోళ్ళ కథ పెద్దది. వాళ్ళున్న ఇల్లు కింది కొట్ల కన్నా చిన్నగున్నాయో. గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. వాళ్ళున్న ఇల్లు కింది కొట్ల కన్నా చిన్నగున్నాయో. గల్లీ చిన్నది కలిగినొల్ల కాల నీల వరద మురుగు నీళ్లురా. కలిగినొల్ల కాల నీల వరద మురుగు నీళ్లురా. వీళ్ళ నల్ల పైపుతోని వియ్యమందుకుంటదో. వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నాయో. గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నాయో. గల్లీ చిన్నది ఎత్తు మనిషి సుట్టమై కొత్త ఇంటికి ఎత్తు మనిషి సుట్టమై కొత్త ఇంటికొస్తారా. పైన కడుప పనకు తగిలి నెత్తి మంచి మైకులు. ఎత్తు మనిషి సుట్టమై కొత్త ఇంటికొస్తారా. పైన కడుప పనకు తగిలి నెత్తి పప్పి గడుతుందో. గల్లీ చిన్నది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నాయో. గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నాయో. బెస్ట్ బెస్ట్
సాంపెదల్లి ముగ్గులేయ సాన కోరికుంటది రంగు పూలు తెచ్చి అమ్మను బతుకమ్మను అందంగా అలంకరించే తపన ఉంటది అంత కోరికున్న సంపదల్ని ముగ్గులేయ సాన కోరికుంటది పుట్టమను దెత్తమంటే పట్టములాడుంటవి పుట్టమన్ను దెత్తమంటే పట్టములాడుంటవి వెనకట ఉస్మానియా యూనివర్సిటీలో తాటి చెట్టంతా పుట్టలుండేటివట ఆ పుట్టలున్న తావులన్నీ ఎవడు ఎత్తుకెళ్ళి అడగరు వాళ్ళున్న ఇల్లు పిల్లి కొట్ల కన్న చిన్నగున్నయో తల్లి చిన్నది గరీబ్ వాళ్ళ కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు పిల్లి కొట్ల కన్న చిన్నగున్నయో తల్లి చిన్నది దరువాదలిరుకు దగ్గర జరిపి కట్టుకుంటారా జర లావు ఉన్న కోడి పుంజు దూర సంసజిస్తదా వాళ్ళ ఇంటిలో ప్యానున్నది విమానపు మోతున్నది ఆ సప్పుడొచ్చే డొక్కు ప్యాను ఎప్పుడు ఊసి పడుతుందో వాళ్ళ చేతికి వాచుంటవి చిన్నగా సెల్లులరిగి ఉంటవి చేతికి వాచుంటవి సెల్లులరిగి ఉంటవి టైం ఎంతని అడిగినప్పుడు తలలు తిరుగుతుంటాయి వాళ్ళ ఇంటిలో ప్యాన్ ఉంటది విమానపు మోతుంటది ఆ సప్పుడొచ్చే డొక్కు ప్యాను ఎప్పుడు ఊసి పడుతుందో వాళ్ళు ఉమ్మరాని కేగలేక ఏసి తెచ్చుకుంటారు అది ఏసి అని అంటే అది ఎవడో సెకండ్ హ్యాండ్ది చౌక ధరకు ఇస్తే తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే అది వానకాలం ఊన పొట్టుకు ఓలే నీళ్లు రాలుతుంటవి తిరుగుతున్న దోమలన్నీ ఏసీలకు ఓతవి చెట్టు బిల్ల పెట్టిన అది బయటికి రాకుంటవి ఏది చూసినా పేదల బతుకులకి బందెరా ఈ ఎదుగుతున్న సంపదంతా ఏడి కోతదని అడిగితే అదే తల్లి బతుకమ్మకు అమ్మ శాంభవి దున్నా ఇద్దాసు స్తుతించే అమ్మ ఈశ్వరి నాడు వీర బ్రహ్మమే పొగుడే వరక విసిద్దప్ప మన ధర్మపురి శేషప్ప ఏమి చెప్పానంట ఎవరు చెమట తీస్తారో వాళ్ళే దేవతలురా ఎవరు చెమట ఎవరు చెమట తీస్తారో వాళ్ళే దేవతలురా ఆ సద్దసేను పాలపిట్ట వాళ్ళ ఆ సద్దసేను పాలపిట్ట ఈ పల్లె పడచులు వస్తే అవి పాటలు గడుగుతాయిరా ఈ ఘోరటం కన్న లాంటి కవి ఎవరు నేర్పిరంట ఆ జొన్నాసేను సద్దాసేను తైరసేను ఆర్కసే రాగి కంకి ఒడిపిల్లు గునిగలు ఎడిసలు బంధాకులు తుంగముస్త తూటికూర తాటి తేగ ఇన్ని అయితే కవిత్వం అల్లుకుంటావు గాని ఎగిరే దరువును నీవు ఎట్లా తెచ్చుకుంటావంటే ఊరిలో వెనుకటి తాతలు కొట్టిన డబ్బుల దరువులో ఈ దరువులకు ఎంకన్నా నేను నేర్చుకున్న దరువు అక్కడ ప్రాణం ఉంది ఇక్కడ అది కత్తి పెట్టిన గాని కలిసిన బంధము తెగదురా కడుపులో ఉంటది చాలా పెద్ద పాట థ్యాంక్ యూ